సెంట్రల్ ఆసియా దేశాలలో కిర్గిస్తాన్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణాసియా దేశాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఆ దేశానికి చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. అయితే కిర్గిస్తాన్ దేశం క్యాపిటల్ సిటీ అయిన బిష్కేక్లో అక్కడున్న కిర్గిస్తాన్ లోకల్ విద్యార్థులకు మరియు విదేశీ విద్యార్థులకు భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇండియన్ స్టూడెంట్స్ ఎవ్వరూ బయటికి రావద్దని ఇండియన్ ఎంబసీ ఎక్స్లో అక్కడున్న స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. ఈ గొడవల్లో ఇప్పటి వరకు 3 పాకిస్తానీయులు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. మరియు పాకిస్తానీ విద్యార్థినులపై అక్కడున్న కిర్గిస్తాన్ లోకల్స్ వీరిపై దాడులు, రేపులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ గొడవలు ఎలా స్టార్ట్ అయ్యాయి, అక్కడున్న మన ఇండియన్ స్టూడెంట్స్ సేఫ్గా ఉన్నారా, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కిర్గిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ. అక్కడ 90% ముస్లింలే ఉంటారు. గతంలో ఇది సోవియట్ రష్యాలో భాగంగా ఉండేది. 1991లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎక్కువగా సౌత్ ఏషియా కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్ ఈ దేశానికి మెడిసిన్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సెంట్రల్ ఏషియా కంట్రీస్లలో మెడికల్ సైన్స్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే దేశంగా కిర్గిస్తాన్ చాలా పేరు పొందింది. అందుకే సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు ఆ దేశానికి వెళ్తూ ఉంటారు. అయితే మే 14న పాకిస్తాన్ నుంచి కిర్గిస్తాన్కి చదువుకోవడానికి వచ్చిన పాకిస్తానీ స్టూడెంట్స్కి మరియు అక్కడున్న లోకల్ కిర్గిస్తాన్ స్టూడెంట్స్కి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో కిర్గిస్తాన్ స్టూడెంట్స్లో ఒక్కరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ గొడవకి సంబంధించిన వీడియో ఒకటి కిర్గిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కిర్గిస్తానీలు ఆగ్రహంతో ఎక్కడి నుండో చదువుకోవడానికి వచ్చి మమ్మల్నే కొడతారా అని అక్కడున్న లోకల్ స్టూడెంట్స్ అందరూ ఏకమై బిష్కేక్లో ఉన్న పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ యూనివర్సిటీ హాస్టళ్లను టార్గెట్గా చేసుకొని పాకిస్తానీ స్టూడెంట్స్ ఉన్న రూమ్స్లోకి చొరబడి వాళ్ళను కొడుతున్నారని, మహిళా విద్యార్థినీలు ఉన్న హాస్టల్స్లోకి కూడా చొరబడి వారిని కొడుతున్నారని, వేధిస్తున్నారని, వారిపై అత్యాచారం చేస్తున్నారని సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇప్పటికీ 3 పాకిస్తానీ స్టూడెంట్స్ చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే బిష్కేక్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఇంకా ఈ మరణాల గురించి నివేదికలను పంచుకోలేదు. అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఇళ్లకే పరిమితం కావాలని అక్కడున్న పాకిస్తానీ స్టూడెంట్స్ని కోరింది. పాకిస్తానీ విద్యార్థులపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియా పోస్టుల్లో ఆరోపించినప్పటికీ అలాంటివేమీ ధృవీకరించబడలేదని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇది ఇలా ఉంటే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ బిష్కేక్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా అక్కడున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారని కిర్గిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. కిర్గిస్తాన్ లోకల్ మీడియా ఆధారాల ప్రకారం అక్కడున్న పాకిస్తానీ స్టూడెంట్స్ వల్లే ఈ విధ్వంసకాండ స్టార్ట్ అయిందని చెబుతున్నారు. ఇదే విషయం అక్కడున్న పాకిస్తానీ స్టూడెంట్స్ని అడిగితే మేమెవ్వరితో గొడవ పడలేదు అని, అరబ్ మరియు ఈజిప్టియన్ స్టూడెంట్స్ గొడవ పడ్డారని, మాకు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని ఆధారాల ప్రకారం అక్కడ చదువుకుంటున్న పాకిస్తానీ స్టూడెంట్సే ఈ ఘర్షణకు కారణమని, మొదట వారే అక్కడున్న లోకల్ కిర్గిస్తాన్ స్టూడెంట్స్ని కొట్టారని ఆ సోషల్ మీడియా పోస్టులు వివరిస్తున్నాయి. ఈ గొడవకు కారణమై ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన పాకిస్తానీలను కిర్గిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే మైగ్రేషన్ డేటా పోర్టల్ ప్రకారం 5 మిడిల్ ఏషియా కంట్రీస్లలో కిర్గిస్తాన్ ఎక్కువ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని కలిగి ఉంది. భారత్ నుంచి 14,500 మంది, పాకిస్తాన్ నుంచి 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాలు కలిగిన కిర్గిస్తాన్ అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. చౌకైన జీవన విధానం, కిర్గిస్తాన్ వైద్య సంస్థలు అందించే డిగ్రీలు అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. అక్కడ రష్యన్ భాష మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఇంగ్లీషు విద్యా బోధన చేయడంతో దక్షిణాసియా దేశాల నుంచి ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్తున్నారు. ట్యూషన్ ఫీజు, క్లినికల్ శిక్షణతో సహా 5 నుంచి 6 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సు దాదాపుగా ₹22 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది భారతీయ మరియు ఇతర విదేశీ విద్యార్థులకు అనువుగా మారింది. అదే భారత్లో అయితే ఎంబీబీఎస్ చేయడానికి 1 కోటి వరకు ఖర్చు అవుతుంది. మరియు భారత్లో ప్రతి ఏటా 90,000 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మన ఇండియన్ ఎంబసీ కథనం ప్రకారం ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగా ఉందని, మన భారతీయ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అందరూ సేఫ్గా ఉన్నారని తెలిపారు. జై హింద్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.